హాయ్ అండి. కొత్త వారి కోసం ఈరోజు నేను పేపర్ మీద మన ఆది బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. దానికోసం నేను అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి. అలాగే ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. క్లోజ్ అనేది ఇటువైపు ఉండాలండి. మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేవి అటువైపు ఉండాలండి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ తీసుకొని రివర్స్ చేసేయండి. ఖర్చులతో సహా రివర్స్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఈజీ మెథడ్లో మనకు బాగా తెలుస్తుందన్నమాట. చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మెడ అనేది ఇటువైపు ఉండేలాగా చూసుకోవాలండి. ఫస్ట్ అయితే చిన్న మార్క్ చేసేసుకోండి. కింద వచ్చేసరికి ఒక గీత గీసుకోండి. దాని మీద 1 ఇంచు గీత అనేది గీసుకోవాలి. ఆ గీత పైన మనము బ్లౌజ్ అనేది పెట్టాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఈ గీత పైన మన బ్లౌజ్ అయితే ఉండాలి. ఈ విధంగా ఉండాలండి. అలాగే బ్లౌజ్ అనేది నీట్గా సదిరేసుకోండి. అటు ఇటు తిప్పకుండా నీట్గా నేను ఎలా పెట్టానో అలా సదిరేసుకోవాలండి. వెనకాల మెడ దగ్గర వచ్చేసరికి ఒక ఖర్చు పెట్టాలండి. పైన ఒక ఖర్చు పెట్టాలండి. అలాగే నడుము దగ్గర ఖర్చులతో సహా ఒక పాయింట్ పెట్టాలండి. ఆ తర్వాత చంక దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. అలాగే భుజం దగ్గర వచ్చేసరికి పాయింట్లు పెట్టుకోవాలండి. ఒక పాయింట్ పెట్టామంటే ఇంకొక పాయింట్ ఎగస్ట్రా పైన పెట్టుకోవాలండి. అది మనకి ఖర్చుతో సహా వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా పాయింట్లు గీసేసుకోవాలండి. ఖర్చుతో సహా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది తీసేసుకుందామండి. తీసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ తీసేసుకొని ఇప్పుడు స్కేల్తో మనము ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు. ఇక అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు నేను టేప్ తీసుకున్నానండి. ఇక్కడ నాకు షోల్డర్ వచ్చేసరికి 6 ఉందండి. 6లో సగం 3 అంటే చిన్న షోల్డర్ వచ్చేసరికి 3 గీసుకోవాలండి. ఇంకా పొడవు వచ్చేసరికి మెడ పొడవు వచ్చేసరికి నాకు 10 ఉందండి. నేను ఇలా 10 మార్క్ చేసేసుకుంటున్నాను. అలాగే చంక డౌన్ వచ్చేసరికి నాకు 6 ఉందండి. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా మార్క్ చేసేసుకోవాలి. క్లిప్లో చూపిస్తున్నాను కదా. అవి పాయింట్లు అయితే మనం కలిపేసుకోవాలన్నమాట. ఖర్చులతో సహా మనం పాయింట్లు గీసుకున్నాం కదండి. అవి కలిపేసుకోవాలి. ఇంకా చంక డౌన్ వచ్చేసరికి మనం ఎలా తిప్పాలంటే 1.5 పెట్టుకోవాలండి. 1.5 ఇంచులు పెట్టుకోవాలి. అలాగే మెడ దగ్గర వచ్చేసరికి 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తిప్పేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. బ్యాక్ అనేది మన రెడీ అయిపోతుంది. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోండి. చాలామంది మాకు తిప్పడం రావట్లేదండి, కట్ అయిపోతుంది మధ్య మధ్యలో అంటున్నారు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా ఈ విధంగా రౌండ్గా వచ్చేసింది కదా మెడ. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ వచ్చేసరికి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి. క్లోజ్ అనేసరికి అటువైపు ఉండాలన్నమాట. క్రాస్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం క్రాస్ పెట్టుకుంటే బ్లౌజ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 ఇంచులు మడత పెట్టేస్తున్నానండి. ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంకా మెడ దగ్గర వచ్చేసరికి 1 ఇంచు దగ్గర ఫోల్డ్ చేసేసుకోవాలి. 1 ఇంచు దగ్గర ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు సరిగ్గా రౌండ్ చేసేసేయండి. 1 ఇంచు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం గీత గీసేసుకోవాలండి. మన బ్లౌజ్ ఎలా ఉందో అలాగా దింపేయండి. అలాగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మార్క్ తీసుకొని సేమ్ అలాగా గీసుకుంటూ వెళ్ళిపోండి. ఈ విధంగా ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవాలి. చంక దగ్గర అన్నీ గీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనము ఎదర మెడ ఉంటుంది కదండి, ఆ మెడ అనేది కొలుచుకోవాలన్నమాట. మెడ వచ్చేసరికి నాకు 6 ఉంటుందండి. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలా ఉంటుంది. బ్లౌజ్ సైజుని బట్టి మారిపోతుందండి. ఇక్కడ చంక డౌన్ అనేది కొంచెం దింపాలండి. అలాగే ఇక్కడ కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ కొలుస్తున్నాను నేను. కరెక్ట్గా నాకు 6 వచ్చిందండి. ఈ విధంగా మనము రౌండ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా రౌండ్ చేసే స్కేల్ తీసుకోండి. కరువు స్కేల్ తీసుకుంటే మీకు రౌండ్ అనేది బాగా తిరుగుతుంది.
ఈ విధంగా చేసుకోవాలండి. తర్వాత ఉక్స్ పట్టి, కాజా పెట్టి దగ్గర ఈ విధంగా కొలుచుకోవాలండి. ఒక ఉక్స్ పట్టి, కాజా పెట్టి దగ్గర ఒక డాట్ ఉంటుంది కదండీ! దానికోసం ఒక డాట్ పెట్టాను. ఖర్చుల కోసం ఒక డాట్ పెట్టానండి. అలాగే ఇక్కడ కిందొచ్చేసరికి ఒక 3 డాట్లలో చివరి డాట్‌కి ఒక 4 ఇంచులు ఒక డాట్ వేసుకొని, అక్కడ చివరి 2 ఇంచులు మనం డాట్ పెట్టుకున్నాం కదండీ! ఆ 4గో డాట్ నుంచి ఆ చివరి డాట్‌కి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మెడ లోతు అనేది కొంచెం తీసుకోవాలండి. సో, అలాగే మనకి చంక డౌన్ కూడా కొంచెం తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ బాగా తిరగాలండి. చంక డౌను తీసుకోవాలి. మెడ లోతు కూడా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ వస్తాయండి. టక్స్ అనేది మన ఇష్టం. కొంతమంది 3 పెడతారు. కొంతమంది 4 పెడతారండి. చాలామంది 3 పెడతారు. కొంతమంది అయితే ఎక్స్ట్రా 4 పెడతారు. అదేంటంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 4 డాట్స్ పెట్టుకోవచ్చు. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 3 అయితే సరిపోతుందండి డాట్స్ అనేవి. ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి చిన్న హ్యాండ్సే తీసుకోండి. ప్రాక్టీస్ కాబట్టి చిన్న హ్యాండ్తోనే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఖర్చులతో సహా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనము ముక్కలు అనేది అతుక్కోవాలండి. కింద వరకు ఖర్చులు ఉన్నాయి కదండి, ఆ ఖర్చుల వరకు ఏంటంటే మనం మొక్క అనేది అతుక్కోవాలన్నమాట. ఈ విధంగా ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు అనేది తప్పకుండా తీసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మార్క్ వేసేసుకోండి. ఇక్కడ చేతి కుట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం కొలుచుకున్నాం కదండి, ఆ విధంగా మనం డాట్స్ కూడా పెట్టేసుకొని ఖర్చులతో సహా ఇక్కడ ఆర్మ్ రౌండ్ కొంచెం తిప్పాలండి. అంటే ఎస్ టైప్ రావాలన్నమాట. ఈ విధంగా ఎస్ టైప్ వస్తే సరిపోతుందండి. ఆ తర్వాత మనం ఇలాగా కట్ చేసేసుకోవాలి. లోత్ అనేది మనం బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడైనా తీసుకోవచ్చు, ముందుగానే తీసుకోవచ్చండి. అది చాలా సింపుల్, అది ఎవరైనా చేస్తారు. బట్ ఏంటంటే మనం బ్లౌజ్ కుట్టినప్పుడు ఎటువైపు అనేది చూసుకొని మనం ఒక 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మనకి బ్లౌజ్ని బట్టి కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ చూద్దామండి. షేప్ బెల్ట్ ఎవరికైనా సరే 3 ఉండొచ్చు, 3.5 ఉండొచ్చండి. అంటే 3 అంగుళాలు ఉండొచ్చు, 3.5 అంగుళాలు ఉండొచ్చండి. ఇంకా మధ్యలో వచ్చేసరికి 3 ఉంటుంది, ఆ చివరి కూడా 3 ఉంటుంది. అంటే బ్లౌజ్ సైజుని బట్టి కొంచెం మారుతుందన్నమాట. కొంచెం పెద్దవాళ్ళకైతే 4 ఉంటుందన్నమాట. అలాగా నా బ్లౌజ్ వచ్చేసరికి 3.5 పెట్టారండి. నేను ఇక్కడ 3.5 పెట్టుకున్నాను. మధ్యలో వచ్చేసరికి 3, చివరి వచ్చేసరికి 2.5లో కొంచెం ఎక్స్ట్రా అనేది కొంచెం పెంచుకున్నాను అనమాట. సో ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనికి మనం జాకెట్కి సరిపోయిందో లేదో ఒకసారి ఎలా చూసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే సరిపోద్ది. ఓకేనండి, దానికోటి దీనికోటి కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు మనం బ్లౌజు ఉంటుంది కదండి, బ్లౌజ్ మీద వేసి చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ అనేది వేసేసుకొని మనం కట్ చేసుకున్న పేపర్లు ఇలా విధంగా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ అంటే ఇలా విధంగా క్రాస్గా పెట్టాలన్నమాట. ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నవి ఏదైతే ఉన్నాయో షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా పెట్టేసుకోండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పేపర్ కటింగ్స్ ఇంకేం కావాలో నాకు కామెంట్ చేయండి. ఫ్రంట్ది కానీ బ్యాక్ది కానీ మీకు కుదరకపోతే అది సపరేట్గా వీడియో పెడతాను, చెప్పండి.